మాట దేవుని వాక్యం అనేది మామూలుగా అర్థం కాదు. అర్థమేంటో ఉంటది కానీ అర్థం కాదు. చర్చికి వచ్చినట్టు ఉంటది, అటెండెన్స్ వేయించుకున్నాం లేకపోతే భక్తి జీవితం కొనసాగించామని, అది కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రసంగం గంట సేపు అయినా సరే కనీసం 2 మాటలన్నా లోపల చొచ్చుకుని పోవాలా. ఇంకా కంప్యూటర్ భాషలో మాడాలంటే సాఫ్ట్వేర్ మారిపోవాలి లోపల. కొందరు సాఫ్ట్వేర్ మారుద్ది, ఇంకా కొందరికి హార్డ్వేరే మారిపోద్ది. నాకేమో హార్డ్వేరే మారిపోవాలంటుంది. ఎందుకంటే హార్డ్వేర్ ఒక రకం నుండి సాఫ్ట్వేర్ ఎన్ని యాప్లు ఎక్కించుకోవచ్చు. నాకు హార్డ్వేరే మారిపోవాలనిపిస్తుంది. అలా ఎక్కడికి వెళ్ళినా సరే నేను మారాలా, మార్చుకోవాలా, నా మొత్తం మారిపోవాలా. అనవసరమైన నాలెడ్జ్ పోవాలా, అవసరమైన రావాలా. ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచి. మనం తెచ్చుకోవచ్చు కొన్నిసార్లు. మంచితనం, ఆప్యాయత, అనురాగం తెచ్చుకోవచ్చు. ఎంతకాలం నిలవదు, కొన్నిసార్లు నిలిచేది. అందుకని నీ హృదయం, నీ మనసు, నీ ఆలోచన దేవుడి కోసం కొట్టుకుంటూ ఉండాలి. దేవుడు నా యేసయ్య అని. నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, ఉద్యోగం చేస్తున్నావా, సద్యోగం చేస్తున్నావా, లేకపోతే బిజినెస్ చేస్తున్నావా, ఏదైనా సరే, అప్పుడు మాత్రమే నువ్వు చివరి వరకు నిలిచి ఉంటావు. లేకపోతే సగం దారిలో బస్సు దిగిపోతావు.